డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ గురించి అసలు ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు వలసదారులు ఎవరు రావద్దు అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో పెట్టిన ఫస్ట్ సైన్ ఏంటంటే ఇమిగ్రెంట్స్, వలసదారులు ఎవరు కూడా మా దగ్గర రాకండి, వచ్చినా కూడా చదువుకోవాలి, వాళ్ళ పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి అంటున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మాకు టాలెంట్స్ ఉన్న, స్కిల్స్ ఉన్న విదేశీయులు మాకు కావాలి, మా వాళ్ళ దగ్గర లేవు టాలెంట్స్ అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఏంటంటే వచ్చి నేర్పించుకుని వెళ్ళిపోవాలంటాడా, లేకపోతే ఉండొచ్చు అని అంటున్నట్ట, ఏమనుకోవాలి దీన్ని? ట్రంప్ ఎందుకు ఇలా మాట మార్చి చెప్పాల్సి వచ్చింది అంటే, అనేక అమెరికాలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు కానీ, మిగిలినటువంటి ఆటోమొబైల్ కంపెనీలు కానీ, బాగా విపరీతంగా అక్కడ బిజినెస్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇట్లాంటివన్నీ కానీ వాళ్ళకి ట్రంప్కు ఒక నివేదన సమర్పించారు. ఏమనంటే, మీరు వలసదారులందరినీ బయటికి పంపించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వెళ్ళగొట్టడం కరెక్టే, కానీ వెళ్ళిపోతే మనకు వచ్చిన పెద్ద నష్టం ఏంటంటే, మన దగ్గర అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగాలు చేయగలిగే పొజిషన్లో లేరు, చాలా ఉద్యోగాలు చేయలేరు. అట్లాంటి టెక్నాలజీ కానీ, అంతటి మేధస్సు కానీ మన వాళ్ళ దగ్గర లేదు. ఖచ్చితంగా బయట నుంచి తెచ్చుకోవాల్సింది. తెచ్చుకోకపోతే వెంటనే ఈ పరిశ్రమలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆగిపోతే ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తమే టోటల్గా కంపెనీలో మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కంపెనీలు మూసుకోమంటారా, మేధావులు తెచ్చుకోమంటారా? ఈ ప్రశ్న వేశారు వాళ్ళు. తనకు అర్థమైంది, వాస్తవం ఏంటో అర్థమైంది. అంటే ఉన్న పలంగా వలసకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరుతున్నారో అందరినీ మనం బయటికి పంపడం సాధ్యం కాదు. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి పూర్తిగా నేర్చుకుని వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగాలు చేయాలంటే కనీసం 4-5 years మినిమం టైం పడుతుంది. 3 నుంచి 5 సంవత్సరాలు కనీసం మినిమం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త పాట ఏమందుకున్నాడంటే, H-1B వీసా మీద ఇచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి 3 నుంచి 5 సంవత్సరాల పాటు మన దగ్గర ఉన్న అమెరికన్స్కి ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా వీళ్ళకి నేర్పించి వీళ్ళు ఆ ఉద్యోగం చేసుకోగలిగే క్యాపబిలిటీ కలిగించినట్టుగా చేసి తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దీనికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. రష్యా లాంటి కమ్యూనిస్టు దేశాలు ఏం చేశాయంటే, చైనా కానీ రష్యా కానీ, ఎవరైనా మీ దేశం నుంచి మా దేశంలో పెట్టుబడి పెట్టడానికి రండి, మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, కరెంటు ఫ్రీగా ఇస్తాం, మీకు ఇక్కడ మాకు మ్యాన్ పవర్ చాలా తక్కువలో దొరుకుతుంది, మీరు పెట్టుబడి తీసుకురండి, 100 కోట్లు 1000 కోట్లు తీసుకురండి, ఇక్కడికి పెట్టండి, ఇండస్ట్రీస్ పెట్టండి. కానీ దాంట్లో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఎక్సెప్ట్ హైలీ టెక్నికల్ పర్సన్స్ తప్ప మా దగ్గర దొరికేటువంటి, మా దేశంలో దొరికేటువంటి ఎవరు ఉపయోగపడ్డా వాళ్ళందరినీ ఉపయోగించుకోండి. మా దేశంలో ఉపయోగపడని వాళ్ళు ఉంటే, అంటే మాకు ఉపయోగపడరు, వీళ్ళు ఎవరు ఉపయోగపడరు మా దేశంలో, అలాంటి పోస్టులు కొన్ని కావాలి కంపల్సరీగా అనుకుంటే మీ దేశం నుంచి తెచ్చుకోండి. కానీ సర్టెన్ లిమిటెడ్ పీరియడ్, అది 3 years 5 years 10 years డిక్లేర్ చేయండి. ఆ టైం లోపల మీరు మా వాళ్ళకి అన్నీ నేర్పించేసి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఇలాంటి కండిషన్స్ వాళ్ళు పెట్టారు, మొదటి నుంచి పెట్టారు వాళ్ళు. అలా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళ దేశంలో ఉండే వాళ్ళకు కూడా టెక్నాలజీ తెలిసి వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ కంపెనీలు నడుపుకునే పొజిషన్ రావాలి, ఎప్పటికీ మనం ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి బ్రతుకు మనకు కాకూడదు అన్నటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు అది పెట్టారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. అమెరికాలో అలాంటి పద్ధతులు ఏం లేవు మొదటి నుంచి కూడా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎవరైనా డెవలప్ చేయొచ్చు. అసలు అంతా వలసవాదుల చేతనే, వలస వచ్చినటువంటి వాళ్ళ చేతనే నిర్మించబడ్డటువంటి అమెరికాలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ట్రంప్ వచ్చేదాకా ఇలాంటివి లేవు. ఇప్పుడు ట్రంప్ ఈ కొత్త పాట అందుకున్నాడు. ఈ కొత్త పాటలో మరి ఎవరు వెళ్తారు, అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? అమెరికా అనగానే ఎందుకు వెళ్తున్నారు అంటే, తాత్కాలికంగా డబ్బు సంపాదించడమే కాదు, అక్కడ శాశ్వతంగా మనం జీవితం ఏర్పరచుకుంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా సుఖంగా జీవించగలుగుతుంది, ఒక మంచి సిటీ లోపల మనం బతుకున్నట్టు ఉంటుంది, మంచి కంట్రీలో బతుకున్నట్టు ఉంటుంది, ఒక డిగ్నిఫైడ్గా బతకొచ్చు అన్న ఉద్దేశంతో అమెరికా వెళ్ళడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండండి, మీ పని ముగించుకోండి, మాకు ట్రైనింగ్ ఇచ్చేయండి, మీరు వెళ్ళిపోమన్నప్పుడు అలా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎలా ఉంటారంటే, ఇప్పుడు డిమాండ్ చేస్తున్న దానికన్నా చాలా ఎక్కువ రేట్లు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడైతే ఎప్పటికక్కడ ఉండిపోవచ్చు కాబట్టి వాడు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నారు. కానీ అప్పుడు అలా తీసుకోరు. నా పరిమితి 3 ఏళ్ళు 5 ఏళ్ళు, నాకు అంటే ఇండియాలోనో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలను వదులుకొని నేను అక్కడికి వెళ్ళాలి. అంతకాలం లాంగ్ లీవ్ పెడతారంటే ఏ గవర్నమెంట్ కానీ ఏ కంపెనీ కానీ ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి తప్పనిసరిగా వాడు ఉద్యోగాన్ని రాజీనామా చేయాల్సిందే. ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకొక కంట్రీకి పెడుతున్నప్పుడు, నా భవిష్యత్తు అంతా పనంగా పెడుతున్నప్పుడు, మళ్ళీ వెనక్కి వచ్చినాక నాకు అవకాశాలు ఉంటాయో లేదో తెలియదు.
నాకు దీంట్లో వచ్చే ప్రమోషన్స్ అన్నీ పోతాయి, నేను అప్పుడు మళ్ళీ జూనియర్ని అయిపోతాను, మళ్ళీ పైకి ఎక్కడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, అసలు ఉద్యోగం దొరుకుతుందా లేదని పెద్ద ప్రశ్న. దొరికినా కూడా నేను ఎక్కడో జూనియర్గా ఉంటాను, సీనియారిటీ రావడం చాలా టైం పడుతుంది. నాకు పొద్దున రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా సరిగా వచ్చే అవకాశాలు ఉంటాయో తెలియదు. అన్ని రకాలుగా నా జీవితాన్ని పనంగా పెట్టి మీ దగ్గరికి వస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు ఇస్తున్న జీతానికన్నా 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ ఇస్తే వస్తాను, లేకపోతే లేదని కండిషన్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. డిమాండ్ చేయొచ్చు మనం, డెఫినెట్గా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు తాత్కాలికంగా యూజ్ అండ్ త్రో లాగా నేను ఉపయోగించుకుంటా, నాకు ఉపయోగపడి నువ్వు వెళ్ళిపో అంటే నేను నీకు ఉపయోగపడడానికి నేను ఎందుకు వస్తాను, నాకేం అవసరం. ఆ మాత్రం నువ్వు ఇచ్చేటువంటి జీతం నాకు ఇవాళ ఇండియాలో కూడా దొరుకుతుంది. నాకు అక్కడ ఇంతకన్నా గొప్ప జీతం దొరికే అవకాశం ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ నేను సంపాదించుకునే అవకాశాలు ఏమున్నాయి, ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఒకసారి నేను అక్కడ ప్రవేశిస్తే నాకు అవకాశాలు చాలా మెండుగా దొరుకుతాయనే ఉద్దేశంతో వస్తున్నానని భావంతో ఉన్నాయి ఇతర దేశాలు. కానీ ఇప్పుడు అక్కడ ట్రెజరీ సెక్రటరీ, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రెజరీ సెక్రటరీ ఏమని ప్రకటిస్తున్నాడంటే, మాకు కావాలి ఇప్పుడు ప్రజెంట్గా అమెరికా లోపల నిపుణులు అవసరం ఉంది, మా దగ్గర నైపుణ్యం లేదు, కాబట్టి ఏ దేశం నుంచైనా రండి, మీ మేధస్సును మాకు పంచండి, మా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి, మా వాళ్ళకి ఉద్యోగం చేయగలిగే కెపాసిటీ తీసుకొచ్చిన తర్వాత మేము వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. సింపుల్గా చెప్పినంత సులభం కాదు. ఇదే ఒకవేళ అమెరికా స్టాండ్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే హై క్వాలిఫైడ్ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నిటి యొక్క డిమాండ్ బాగా పెరుగుతుంది. దానికి 4 to 5 times కనీసం శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి పడుతుంది. కంపెనీస్ అలా ఇవ్వగలిగే స్టేజ్లో ఉన్నాయా లేదా ఆ లెక్కలు వేసుకుంటే కంపెనీ అసలు రన్ అవుతుందా లేదని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవి ఒక కొత్త సమస్యలకు దారితీస్తుంది, కొత్త ఆలోచనలకు దారితీస్తుంది. అంటే ట్రంప్ విధానాల్లోనే మొదటి నుంచి ఇవన్నీ ఆలోచించుకొని అందరినీ కూర్చోబెట్టుకొని, ఇండస్ట్రియలిస్ట్ని తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ అందరినీ కూర్చోబెట్టుకొని అందరూ కలిసి ఆలోచన చేసి డిస్కషన్ చేసి మనకేం కావాలి, ఏం అక్కర్లేదు, ఎలా చేయగలం, ఇది సాధ్యమా కాదా అని మేధావులందరి యొక్క ఆలోచనతోటి ఒక ప్రణాళిక రూపొందించి ఉంటే ఈ సమస్యలు వచ్చే కావు. రాత్రి పడుకొని కల ఏదో వస్తే పొద్దున్నే దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం వల్ల ఒకదానికోటి కాంట్రవర్సీస్ అయిపోయి ఇప్పుడు అసలు ఏది ఇంప్లిమెంట్ ఎలా చేయాలన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తలలు పట్టుకొని కూర్చునేటువంటి సిచ్యువేషన్ పడింది. చూస్తూ చూస్తూ అమెరికన్ ప్రెసిడెంటే అమెరికాని ఒక 10 ఏళ్లకో 25 ఏళ్లకో వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజల నుంచి కూడా తిరుగుబాటు తత్వం పెరిగిపోతుంది. మన జరిగిన ఎలక్షన్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా చాలా గవర్నర్ పోస్టులు చాలా ఎలక్ట్ అయిపోయాయి. ఇంకా భవిష్యత్తులో అసలు తన పార్టీ నిలబడుతుందా, పూర్తిగా అయిపోతుందా అనే భయం కూడా చాలా మందికి ఉంది. ఈ పరిస్థితిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. దీనికి ఆయన చెప్తున్నటువంటి ఇది ఈ పద్ధతిలో వీసాలు కావాలంటే ఇలా రండి, ఇలా వెళ్ళండి అని చెప్తున్నాడు సింపుల్గా. అంటే మొన్నటి వరకు వీసాలు ఇవ్వమన్న ట్రంప్ ఇప్పుడు నిపుణులు కావాలి, వాళ్ళకైతే ఇస్తాం వీసాలు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అన్నమాట. అది చెప్తున్నాడు. కంపెనీలకు ఏం చెప్తున్నాడంటే, హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే, ఈ వీసాలు ఇవ్వండి, ఎవరికి ఇవ్వండి, ఇలాంటి వారికి మాత్రమే ఇవ్వండి, ఇక్కడ జీవితాంతం ఉండడానికి సిద్ధపడి వచ్చే వాళ్ళకి ఇవ్వకండి. ఆ వీసాలని రిస్ట్రిక్ట్ చేయమని చెప్తున్నాడు. తద్వారా మన అమెరికాను గొప్పగా తయారు చేయండి, మన వాళ్ళని నిపుణులుగా తయారు చేయండి, మన దగ్గరే కంపెనీస్ మొత్తం వచ్చేట్టు చేయండి, మనకు కావాల్సిన వస్తువులను మనమే తయారు చేసుకున్నట్టు చేయండి, విదేశాలకు మనమే ఎగుమతి చేసుకున్నట్టు చేయండి అన్నట్టుగా దీని వెనక ఒక స్లోగన్ ఉంది. ఆ ఆలోచనతో చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్.